చాణక్యుడు రాసిన చాణక్య నీతి గురించి మీరు ఇప్పటికీ ఎన్నోసార్లు వినే ఉంటారు. లోకంలో మనుషుల ప్రవర్తన గురించి తెలుసుకోవటం దగ్గర నుంచి మనుషులతో ఏ విధంగా ప్రవర్తించాలో వరకు ఆయన సమాజానికి సంబంధించిన విషయాలు ఈ చాణక్య నీతిలో రాశారు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చాణక్యుడు ఎలాంటి ఆడవాళ్లకు దూరంగా ఉండాలో చెప్పిన విషయాలను తెలుసుకుందాం. చెడు లక్షణాలు ఉన్న ఆడవాళ్లను ఎలా గుర్తించాలో చాణక్యుడు తన చాణక్య నీతిలో తెలియజేశాడు. చాణక్య నీతిలో మహిళల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. చాణక్యుడు కొన్ని విషయాలలో వారు ఉండే విధానంతో సమస్యలు వస్తాయని తెలిపాడు. స్త్రీని శక్తితో పోలుస్తారు. కుటుంబాన్ని నిర్మించే శక్తి మహిళలకు ఉంది. అలాగే స్త్రీ మనస్సు పెడితే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి కూడా ఉంటుంది. సమాజంలో మహిళలకు గౌరవ స్థానం ఉంది. చాణక్యుడి ప్రకారం స్త్రీలలో కొన్ని లక్షణాలు ఉంటే జీవితం బంగారుమయం అవుతుంది. అదేవిధంగా ఆమెలోని కొన్ని లక్షణాలు జీవితాన్ని నాశనం చేస్తాయని చాణక్యుడు తెలిపాడు. చాణక్యుడి ప్రకారం స్త్రీలకు ఉండకూడని లక్షణాలు ఏమిటో చూద్దాం. మహిళలకు సంబంధించిన విషయాల గురించి అనేక ఆలోచనలు గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. ఒక మహిళ ఎలాంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలి, ఎలాంటి చెడు లక్షణాలకు దూరంగా ఉండాలో అందులో వివరించబడ్డాయి. మన చుట్టూ ఉండే లోకంలో కూడా ఎంతోమంది మహిళలు ఉన్నారు. వీరిలో మంచి లక్షణాలు, చెడు లక్షణాలు కలిగిన వారు చాలామందే ఉన్నారు. అయితే చెడు స్వభావం కలిగిన స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల గుణగణాలు తెలుసుకుని వారితో సావాసం చేయటం మంచిదని అంటూ ఉన్నారు. ముఖ్యంగా కొందరు మహిళలు పురుషులకు ఆకర్షితులవుతూ ఉంటారు. ఈ పొరపాటు వల్ల అనేక ఘోరాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వారితో సాహసం చేసే ముందు మీరు మహిళల్లో ఉండే ముఖ్యమైన కొన్ని లక్షణాల గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎటువంటి లక్షణాలు, అలవాట్లు ఉన్న స్త్రీలకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఎలాంటి స్త్రీలకు అదృష్టం బాగా ఉంటుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, చాణక్య నీతిలో చెప్పిన దాని ప్రకారం కళ్ళతో అట్రాక్ట్ చేసే మహిళలను అస్సలు నమ్మకూడదు. కొందరు అమ్మాయిలు కళ్ళతో పురుషులను ఆకర్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా కామ కోరికలు ఎక్కువగా ఉండే స్త్రీలు ఇతర మగాళ్లను కోరుకుంటూ ఉంటారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడైనా ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యాశ ఉండే స్త్రీలకు దూరంగా ఉండాలి. మితిమీరిన కోరిక లేదా అత్యాశ ఉండే మహిళలు కుటుంబాన్ని, ఇంటిని నాశనం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యాశ అంటే డబ్బు, ఆస్తులు లేదా సంపదపై అతిగా ఆసక్తి ఉన్న స్త్రీలను పొరపాటున కూడా నమ్మకూడదు. ఎందుకంటే చాలా అత్యాశ గల స్త్రీలు తమ చిన్న కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరినైనా త్వరగా మోసం చేస్తారు. అలాంటి వారి నుంచి మీరు దూరంగా ఉండటం ఉత్తమం. అతిగా మాట్లాడే అమ్మాయిలకు కూడా దూరంగా ఉండాలి. కొందరు మహిళలు నిరంతరం ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే తమ కుటుంబంలోని విషయాలు తమ భాగస్వామితో కాకుండా ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పరాయి మగాళ్లతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇలాంటి మహిళలను అస్సలు నమ్మకూడదు. ఇలాంటి ఆడవారికి చాలా దూరంగా ఉండాలి. లేదంటే జీవితం నాశనం అవుతుంది. ఏ స్త్రీ అయితే తన మాటలను కంట్రోల్ చేసుకోదో, చుట్టుప్రక్కల ఎవరు ఉన్నా తన మాట తీరును మార్చుకోదో, అలాంటి స్త్రీలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఎక్కువగా బయట ఉండే స్త్రీలు, బయట తిరగడానికి ఎక్కువగా ఇష్టపడే స్త్రీలకు దూరంగా ఉండాలి. సాధారణంగా మహిళలు ఎక్కువ సమయం ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతారు. అయితే కొందరు మహిళలు ఇంట్లో కాకుండా ఎక్కువ సమయం బయట గడుపుతూ ఉంటారు. ఇలాంటి వారిని పొరపాటున కూడా నమ్మకూడదు. ఈ రకమైన మహిళలు తమను నమ్ముకున్న వారిని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు అలాంటి మహిళలను నమ్మకూడదు. ఏ ఆడవాళ్ళకైతే పొట్ట భాగం అనేది కుండ ఆకారంలో ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు చాలా అన్లక్కీగా ఉంటారంట. అంటే ఇక్కడ ఎవరిని కూడా మనం వాళ్ళ జాతకాలు కానీ వాళ్ళ
క్యారెక్టర్ని కానీ అనలైజ్ అనేది చేయట్లేదు. కానీ ఇలా ఉంటే ఇలా ఉంటారని చెప్పేసి ఆ చాణక్య నీతి పుస్తకంలో రాసి ఉంది. అదే మేము మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాము. ఏ ఆడవాళ్ళకైతే మెడ అంటే మన నెక్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నదిగా ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారంట. వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు కూడా తీసుకోవడానికి చాలా వెనుకాడుతూ ఉంటారు. చిన్న చిన్న పనుల కోసం కూడా వాళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. అలాగే ఏ ఆడవాళ్ళైతే మాట్లాడేటప్పుడు వాళ్ళు వాళ్ళ కోపాన్ని, ఆవేశాన్ని అణుచుకోరో, కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారో అటువంటి ఆడవాళ్ళ నుంచి కూడా దూరంగా ఉండమని చెప్పింది చాణక్య నీతిలో రాసి ఉంది. ఎందుకు అని అంటే అటువంటి ఆడవాళ్ళు వాళ్ళ మాటను నెగ్గించుకోవడానికి అవతల మనిషి ఎవరైనా సరే, తన భర్త అయినా తండ్రి అయినా సరే, వాళ్ళు వాళ్ళను పట్టించుకోరు. అక్కడ వాళ్ళ లైఫ్ అనేది బంధుత్వానికి, బాంధవ్యానికి, దేనికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు. చాణక్య నీతి ప్రకారం స్త్రీలకు ధైర్యం మంచిదే, కానీ మితిమీరిన ధైర్యం మంచిది కాదు. మీ మితిమీరిన ధైర్య సాహసాలు మీకు ఏదో ఒక రోజు కష్టాల్లో పడేస్తుంది అని చాణక్యుడు చెప్పాడు. ఏం కాదులే అని కొన్నిసార్లు ముందుకు వెళ్తే సమస్యలు తప్పవు. ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి. మితిమీరిన ధైర్యం పురుషులకు కూడా మంచిది కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలు. కొందరు స్త్రీలకు అబద్ధం చెప్పే అలవాటు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పే అబద్ధాలే వాళ్ళను కష్టాల్లో పడేస్తాయి. స్త్రీలు అలాంటి గుణాలను వదిలివేయాలని చాణక్యుడు తెలిపాడు. ఈ గుణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురావని వివరించాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా ఉండలేడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. స్త్రీలు కూడా ఈ లక్షణాల్లో కొన్నిటిని మార్చుకోవాలి అని చాణక్యుడు వెల్లడించాడు. అతిగా కోపం ఉండే స్త్రీలకు, అతిగా మాట్లాడే స్త్రీలకు, ఎక్కువ సమయం బయట తిరిగే స్త్రీలకు, డబ్బు బంగారంపై ఎక్కువ ఆసక్తి ఉండే స్త్రీలకు, పర్యాయ పురుషుడితో ఎక్కువగా మాట్లాడే స్త్రీలకు దూరంగా ఉండాలని చాణక్యుడు చాణక్య నీతిలో చెప్పారు. ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే ఈ 6 పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటిలో ఉంటే మీ ఇంట లక్ష్మీ తాండవం చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మీ ఇంటిలో ఉన్న స్త్రీలు అంటే మీ కూతుర్లు కానీ, మీ భార్య, తల్లి, వదిన, అక్క, చెల్లి ఇలా ఎవరైనా కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఉంటే వారు మీ ఇంటిలో ఐశ్వర్యాన్ని కురిపించబోతూ ఉన్నారు. అలాగే వీరి పేర్లు ఈ అక్షరంతో స్టార్ట్ అయితే ఇక వారికి తిరగనేదే ఉండదు. ఈ 6 అక్షరాలు ఉన్న స్త్రీలు మీ ఇంటిలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉన్నట్లే అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు, పొడుగు, నడక అన్నీ పక్కాగా చూసుకునేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతూ ఉన్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండటం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పటం జరుగుతుంది. శరీర భాగాల పొడవు, వాటి అమరిక బట్టి వారు ఎలాంటి వారు, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. ఇంకా చేతులు, కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయుర్దాయం ఎంత, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చునని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. మరి వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. స్త్రీలకు నుదిటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులవుతారట. బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. కనుబొమ్మలు, అలాగే 2 కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమే. అదేవిధంగా 2 కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుంది. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం, పలుకుబడి ఉంటాయి. చిటికెన వేలు, ఉంగరపు వేలు మధ్య గ్యాపు. చిటికెన వేలుకి ఉంగరపు వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలాగా ఉంటుంది. అలాగే చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది.
వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని అంటారు. అరచెయ్యి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట. వీరి దగ్గరికి ధనం రావటం అనేది ఉంటుంది కానీ పోవటం అనేది ఉండదు. ఇక పాదాల వేళ్ల విషయానికి వస్తే కాలి బొటనవేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉండేవారు చాలా అదృష్టవంతులు. బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులు. వీరు దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు. సమాజం అంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుక్కున్నా వీరు అవేమీ పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే మెట్టినింట్లో అనగా అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారు. అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది. అరికాలి పాదం. కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాపు అనేది ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు. అలా కాకుండా ఎవరికైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారి జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొడవాటి జుట్టు. కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు. అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. ఈ 6 పేర్లున్న అమ్మాయిలు ఉంటే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమే. జ్యోతిష్యం ప్రకారం 6 అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు 6 అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు. వారు అనుకున్నది చేస్తారు. వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు. వారు తమకే కాదు చుట్టుప్రక్కల వారికి కూడా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. చాలా శ్రద్ధగలవారు. లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగే ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంది. వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపించుకుంటారు. కెరీర్ ఉన్నత స్థితిని సాధిస్తారు. ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుగా మలుచుకుంటారు. వారికి భిన్నమైన ఆకర్షణ ఉంది. వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది. అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు, అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు. అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు. భర్తకు ఆమె లక్ష్మీ అవతారం. అంటే ఎక్కడ పెళ్లి చేసుకున్నా జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదు. వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. విధి ఆమె జీవితాంతం ఆమెతో ఉంటుంది. వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు విషయంలో వీరు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు మేము చెప్పిన ఈ 6 అక్షరాల పేర్లు ఉన్న అమ్మాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది.